సార్ మన మంచు విష్ణు గారు ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకొని వస్తున్న ప్రాజెక్టు 'కన్నప్ప' సార్. ఆ సినిమా ఈ నెల 25కి రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు పోస్ట్‌పోన్ చేశామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే కొంత వర్క్ పెండింగ్‌లో ఉంది. అది రావడానికి టైం పట్టుద్దని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనిపైన కూడా ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు ఒక స్పెక్యులేషన్ స్టోరీ వచ్చింది. మంచు మనోజ్ గారు కూడా తన సినిమాని అదే రోజు రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి వార్తలొచ్చాయి కదా! దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడు కదా! ఎందుకులే అనవసరమైన వివాదాలని చెప్పేసి మంచు విష్ణు గారే ఆ సినిమాని పోస్ట్‌పోన్ చేశారని చెప్పేసి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమాలన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ రోజైతే రావట్లేదు సార్. పక్కాగా పోస్ట్‌పోన్ అవ్వడం, మళ్ళీ ఎక్కడో రిలీజ్ డేట్ పెట్టడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి ఇప్పుడు విష్ణు గారు తన సినిమాని పోస్ట్‌పోన్ చేయగల కారణాలేంటి సార్? అంటే ఆయనే చెప్పుకున్నాడు కదండి, విఎఫ్ఎక్స్కి సంబంధించిన అవును. వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, కాకపోవడం వలన మేము డిలే అవుతుంది, ఇది ఎన్ని వారాలు పడుతుందో అర్థం కావట్లేదు కాబట్టి డేట్ నెమ్మదిగా అనౌన్స్ చేస్తాం, ప్రాజెక్ట్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి అనవసరమైన స్పెక్యులేషన్స్లోకి వెళ్ళొద్దు, సినిమా గ్యారంటీగా ఉంటుంది, మేము థియేటర్లలోకి వచ్చి శివభక్తులను అలరిస్తాం అని చెప్పాడు ఆయన. దాంతోపాటు క్షమాపణ వేడుకున్నాడు. ముందుగా నేను ఇలా నిర్ణయం తీసుకోవడం తప్పే కావచ్చు, నన్ను మన్నించండి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని చెప్పాడు. ఈ విఎఫ్ఎక్స్లు లేట్ అవటం వల్లనే పాన్ ఇండియా ప్రాజెక్టులన్నీ డిలే అవుతున్నాయి అనేది అందరికీ తెలుసు. అంటే మార్కెట్ని అట్రాక్ట్ చేయటానికి, అంటే కొత్త మార్కెట్లకు విస్తరించడానికి టెక్నికల్గా సినిమా సౌండ్గా ఉండాలి కాబట్టి కొన్ని సాంకేతిక హంగులు అనివార్యంగా అవసరం పడుతున్నాయి. ఈ అనివార్యంగా అవసరం పడినటువంటి సందర్భంలో ఈ డిలే జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఫ్యాక్ట్. ఓకే, చాలా సినిమాలకు సంబంధించి ఇదే నడుస్తోంది. అంత మాత్రం చేత పాన్ ఇండియా సినిమాలకే ఇది ప్రాబ్లమా అంటే కావచ్చు, కాకపోవచ్చు, కానీ పని ఎక్కువ అక్కడే ఉంటుంది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ జరిగేది ఆ సినిమాలకే. కలర్ కరెక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే 100 పనులు ఉంటాయి. ఈ 100 పనులు చాలా క్రియేటివ్గా జరగాలి. ఎందుకంటే వీళ్ళు ఒక వైడర్ మార్కెట్ని టచ్ చేయబోతున్నారు కాబట్టి ఆ మార్కెట్లో ఈ సినిమాకి బ్యాడ్ ఒపీనియన్ రాకూడదు. ఎక్కడ బ్యాడ్ ఒపీనియన్ వచ్చినా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం కల్పించకుండా పకడ్బందీగా వెళ్ళాలి. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మేబీ అందుకోసమే ఆయన వాయిదా వేసి ఉండొచ్చు కూడా. కానీ సినిమా ఆల్రెడీ చూసాం, బాగానే ఉంది అని ఆ సినిమాకి పనిచేసిన 2-3 ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. అంటే కంక్లూడ్ అయిపోయి ఫస్ట్ పార్ట్ మీ దగ్గర ఉందేమో అని అనుకుంటోంది ప్రపంచం వాళ్ళ మాటల నుంచి. లేదు లేదు, ఇప్పటికీ ఫస్ట్ కాపీ తయారు కాలేదని ఆయన చెప్తున్నాడు. మరి ఆ రోజుల్లో ఫస్ట్ కాపీ అనేవాళ్ళు, ఇప్పుడు హార్డ్ డిస్క్ ఫస్ట్ కాపీ అంటే అదే. దాన్ని నేరుగా క్యూబ్లో పంప్ చేస్తారు, అక్కడి నుంచి థియేటర్లోకి వస్తుంది అది. కాబట్టి ఈ ప్రకారం వాళ్ళు చెప్పింది తప్ప, లేకపోతే వాళ్ళు డబుల్ పాజిటివ్ చూసారా? ఆ రోజుల్లో డబుల్ పాజిటివ్ అనేవాళ్ళు, అంటే సౌండ్ ఎఫెక్ట్లు ఇవేవి లేకుండా అక్కడక్కడ డబ్బింగ్ జరిగి అక్కడక్కడ సౌండ్ ఎఫెక్ట్లు వేసేది కొంతమంది కూర్చుని దీన్ని ఏదైనా రిపేర్ చేయొచ్చా, ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెరిఫికేషన్ కోసం చూసేవాళ్ళు. డబుల్ పాజిటివ్ ప్రొజెక్షన్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అలాగే సగం ఎడిట్ అయినటువంటి వెర్షన్ని చూసుకుంటున్నారు పెద్ద తెర మీదే. కరెక్షన్స్ ఏమన్నా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అలాంటిది ఏదైనా చూసి వీళ్ళు చూసామని చెప్తున్నారా అనేది ఒక డౌట్. అందుకని ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్గా టైం పడుతోంది అనే దానికంటే కూడా జనాలు ఇప్పుడు ఆదిపురుష్ టైంలో ఒక విమర్శ వినిపించింది, అది టీజర్ బాలేదు, చాలా బ్యాడ్గా ఉంది అని కామెంట్స్ విపరీతంగా వచ్చినాయి. అవును, వచ్చిన సందర్భంగా టీజర్ నుంచి సినిమాని రిపేర్ చేసే యాక్టివిటీ మొదలైంది. దానికోసమే 100 కోట్లు ఖర్చు పెట్టానని ఓం రావుత్ చెప్పాడు. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన, కన్నప్పకి సంబంధించిన రకరకాల చర్చలు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, ఇతరత్ర కూడా జనాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని పరిగణనలో తీసుకుని సినిమాలో ఏమైనా కరెక్షన్స్ చేస్తున్నారా, అందుకని టైం తీసుకుంటున్నారా అనేది కూడా ఒక డౌట్. ఓకే, ఇది కరెక్షన్ కోసం వాంటెడ్గా తీసుకున్న బ్రేకేనా అనేది ఒక బలమైన సందేహం అయితే ఉంది ప్రపంచంలో. ఈ సినిమా ప్రివ్యూలు పడిన తర్వాత దీన్ని కొంచెం బజ్ క్రియేట్ చేయడానికి ఇచ్చినటువంటి రకరకాల ఇంటర్వ్యూలు, రకరకాల కంటెంట్ డ్రైవ్లు, వీటన్నిటినీ చూస్తే చాలామందికి ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో
ఎంతో కొంత అవగాహన అయితే కలుగుతోంది. ఈ అవగాహన ప్రపంచానికి కలిగితే సినిమా ఏమైపోతుంది అనేది అనుమానం. ఓకే. అందుకని దాన్ని కాపాడుకోవాలి. జరిగిన అంటే తమ ఇతర ఇబ్బందులను కూడా ప్రజలకు చెప్పుకోవాలి. చెప్పుకోవడం కోసం ఆయన కష్టం మీద ఆయన పడుతున్నాడు. సినిమా మెచ్యూర్డ్గా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. మేము చాలా బిగ్ స్కేల్లో పెడుతున్నాం. ఇందులో నల్లమల్లో జరిగేటువంటి ట్రైబల్ వార్స్ కూడా చూపిస్తున్నాం, అవి కూడా కొత్త లెవెల్లో చూపించబోతున్నాం అని చెప్తున్నారు. ఇవన్నీ థియేటర్ దగ్గర వర్కౌట్ అయితే ఓకే, తేడా జరిగితే ఏమిటి పరిస్థితి అనేది డౌట్. ఈ డౌట్ చాలామందికి ఉంది ఇండస్ట్రీలో. అందుకని ఇప్పుడు ఈ సినిమాని కొంచెం హుక్ చేసి జాగ్రత్తగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాడు. మనోజ్ సినిమాకి ఈ కష్టాలు లేవు. మనోజ్ది జనరల్ సోషల్ సినిమా కాబట్టి తను ముందుకు దూకుతున్నాడు. ఒకవేళ కంటెంట్ బాగుంటే ఆ సినిమాకి వెళ్ళిపోవచ్చు జనాలు. ఓకే. ఏమాత్రం ఆడియన్స్ని నిలబెట్టుకోలేకపోయినా నిర్మోహమాటంగా పక్క థియేటర్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకని ఆడియన్స్ మెచ్చే సినిమా తీయాలి, కాన్ఫిడెంట్గా తీయాలి. ఎందుకు వచ్చిందో ఈ బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్లో ఈ సినిమా గురించి వ్యక్తమైనటువంటి రకరకాల అభిప్రాయాలని పరిగణనలో తీసుకుని ఏమైనా కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తే బెటర్ కంటెంట్ ఆడియన్స్కి ఇచ్చిన వాళ్ళు అవుతారు కనీసం. ఓకే సార్, విఎఫ్ఎక్స్ విషయంలో మొదట ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అవ్వగానే నెగిటివ్ కామెంట్స్ వచ్చేసింది, ఒక ముద్ర అలా పడిపోయింది. అది త్రూఅవుట్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ముద్ర అలానే ఉంది. రిలీజ్ అయ్యి కూడా సాటిస్ఫై ఎవరు కూడా అవ్వలేదు. ఆ తర్వాత విశ్వంబర టీజర్ కూడా సేమ్ అదే రెస్పాన్స్ వచ్చింది సార్. అది కూడా ఏదో డిజ్నీ లాగా ఉంది అన్న కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు దానికి కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని ఆ వర్క్లో పడ్డారు. ఇప్పుడు ఆ కన్నప్ప విషయంలో కూడా అదే జరుగుతుంది. అంటే ఒక ముద్ర నెగిటివ్ కామెంట్స్ విఎఫ్ఎక్స్ మీద పడినప్పుడు అది త్రూఅవుట్ మూవీ దాకా ఉంటుందంటగా. ఉంది కదా, ఆల్రెడీ చూసాంగా, మీరే చెప్పారుగా ఉదాహరణలు. అందుకని విఎఫ్ఎక్స్ ప్రాపర్గా జనాలు ఒక వెర్షన్ చూడటానికి అలవాటు పడ్డప్పుడు దాన్ని మించి ఉంటే నెక్స్ట్ పిక్చర్లో ఎంజాయ్ చేస్తారు. ఓకే. RRR మీద కూడా విమర్శ వచ్చింది. బాహుబలి రేంజ్లో విఎఫ్ఎక్స్ జరగలేదు ఈ సినిమాకి, ఎక్కడో తొందరపాటు జరిగింది, లేదు ఇంకేదైనా కారణం ఉందా అనే సందేహం చాలామంది వ్యక్తం చేశారు. చాలా సన్నివేశాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ పులులు సింహాలతో దూకే షాటు ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా అనిపించినాయి ఆ షూట్ చేసిన పద్ధతి. అలాంటి ఇబ్బంది రాజమౌళి సినిమాలో రానివ్వడు, కానీ ఆ సినిమాలో దొరికింది. కానీ దాన్ని ప్రపంచం పట్టించుకోలేదు, అది పెద్ద హిట్ అయింది, అది వేరే గొడవ. కాబట్టి ఇలాంటి విఎఫ్ఎక్స్ గోళలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ ఇన్ టైంలో అయ్యేలాగా చూసుకుంటూ, లేదు దాన్ని బట్టి ఒక మాట ఏదో చెప్తూ చేసుకోవాలి. ఇది మార్కెట్ వెతుకులాటలో భాగంగా పెరిగినటువంటి కష్టం. ఈ కష్టం తీర్చడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అంటే చాలామంది ఓల్డేజ్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ కనుబొమ్మల దగ్గర నుంచి దిద్దుతున్నారు డిజిటల్ ఇంటర్మీడియట్స్లో. ఇంత కసరత్తు, ఇంత కష్టం షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ టేబుల్ దగ్గర మరొక టేబుల్ మీద ఇదంతా జరుగుతోంది. అందుకని సినిమా తీయటం అనేది టెక్నికల్గా ఒక అడ్వాన్స్మెంట్ వచ్చింది, డిజిటల్ కెమెరాలు వచ్చినాయి, ఎవరైనా సినిమా తీయొచ్చు అన్నారు. కానీ ఈ అంశాలు చూస్తే అది జటిలంగానే ఉంది ఇప్పటికీ. ఓకే. యూనియన్ గొడవలు ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి. అందుకని కొంచెం పద్ధతిగా వెళ్ళాలి అనుకునే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. పాజిటివ్గానే తీసుకుందాం. ఓకే. పాజిటివ్గా